తక్కువ మసాలాలతో తొందరగా చేసుకునే క్యాప్సికమ్ కర్రీని చూపించేస్తానండి. ఫస్ట్ బాండిల్లో నూనె వేసేసుకోవాలా. మనకి ఎంత కావాలో అంత నూనె వేసుకోండి, అభ్యంతరం లేదు. దాంట్లో కొంచెం మినపప్పు, సోంపు, అలాగే జీలకర్ర. అన్నిట్లో మినపప్పు ఏం తక్కువ అని అంటారేమో, అంటే మా ఊరు సైడు తాలింపు అంటే మినపప్పు ఖచ్చితంగా వేస్తారు. దాని తర్వాత కరింపాకు, సన్నగా తరిగిన ఎర్రగడ్డలు కూడా వేసేసి బాగా వాడ్చుకోవాలి. వాడ్చుకోవడం అంటే తెలుసు కదా, కలపెట్టుకోవడం అంటే ఫ్రై చేసుకోవడం. అందులోనే ఉప్పు పసుపు వేసేయాలా. ఎర్రగడ్డల్లో గాన పసుపు ఉప్పు వేసేసాం అనుకో తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. దాని తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసేసుకోవాలా. దాని తర్వాత టమాటోలు కూడా వేసేసుకొని బాగా వాడ్చుకోవాలా, అంటే కొంచెం మెత్తగా వచ్చేదాకా. తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నారనుకోండి, కొంచెం దాంట్లోంచి వాటర్ దిగి కొంచెం సాఫ్ట్ అవుతాయి అన్నమాట. దాని తర్వాత మళ్ళీ కలిపెట్టుకొని మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకున్నాం అనుకో ఇంకా చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి. అప్పుడు కారం వేసుకోవాలా. మనకి కావాలంటే నచ్చిన మసాలాలు వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా చేసేస్తున్నాను కాబట్టి కారప్పొడి ఒకటే వేసుకున్నాను. దాని తర్వాత అందులో తగినన్ని నీళ్ళు పోసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకోవాలా. ఈ లోపే మనం ఉప్పు కారం చూసుకొని అడ్జస్ట్ చేసి వేసేసుకోవాలా. నాకైతే ఉప్పు తక్కువ అనిపించింది కాబట్టి ఉప్పు వేసేసినాను. మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత వాటర్ అంతా కొంచెం ఇంకిపోయి కూర దగ్గరకు పడిపోతుంది అనమాట. టేస్ట్ అయితే భలే ఉంటుంది. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. అంతే, ఒక 2 నిమిషాలు ఎలా కలబెట్టుకుంటే క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోతుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసి లైక్